వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? 175 నియోజకవర్గ స్థానాలకి అభ్యర్థుల్ని ఇచ్చేసినటువంటి వ్యక్తి. వై నాట్ 175 ఖచ్చితంగా 175 మనం గెలుస్తామని చెప్తున్నటువంటి వ్యక్తి. 25 పార్లమెంటు స్థానాల్లో 24 పార్లమెంటు స్థానాలు కూడా ప్రకటించేసినటువంటి వ్యక్తి. బీసీ మంత్రం జపిస్తూ ఖచ్చితంగా మనమే గెలుస్తామని ఘంటాపథంగా చెప్తున్నటువంటి వ్యక్తి. ఎందుకు భయపడతారు? సారీ. 25కి 25 కాదు. 24 ప్రకటించారు. ఆ ఒక్క సీటు ఎందుకు ప్రకటించలేదు? అది కూడా బీసీ సామాజిక వర్గానికి కేటాయింపు మాత్రమే చేసి పేర్లెందుకు ప్రకటించలేదు అంటే, నిజంగా ఇక్కడ అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? ఆ నియోజకవర్గానికి ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు? దొరకలేదా? లేదు అక్కడ నించోబోయేటువంటి అభ్యర్థి గురించి ముందే తెలిసి ఎందుకురా నాకీ తలకాయ నొప్పి అని చెప్పి కాడొదిలేసారా? ఏ నియోజకవర్గం? 25 ఎంపీ సీట్లలో 24 ఎంపీ సీట్లకి కూడా అభ్యర్థుల్ని ప్రకటించి, కేవలం అనకాపల్లి నియోజకవర్గానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని ఈ క్షణం దాకా కూడా ప్రకటించలేదు. అభ్యర్థులు ఆయనకి దొరకలేదా? గతంలో ఉన్నటువంటి వాళ్ళెవరు లేరా? అనకాపల్లి నుంచి ముందు వంగ గీతని అనుకున్నారు. తర్వాత బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని అనుకున్నారు. మిగతా వాళ్ళని కూడా అనుకున్నారు. మరి ఎందుకని ఇప్పటి వరకు ప్రకటించలేదు? ఎంపీ సీట్లు ఇస్తానన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగాను, ఎమ్మెల్యే ఇస్తానన్న వాళ్ళని ఎమ్మెల్సీ ఇస్తానని ఇంకోటని చెప్పి మభ్యపెట్టి వాళ్ళని మొత్తానికి ట్రాన్స్‌ఫర్ చేశారు నియోజకవర్గాలు. 14 మంది సిట్టింగ్ ఎంపీలని కూడా మార్చేసి సరికొత్తగా అభ్యర్థుల్ని తీసుకొచ్చి నిలబెట్టారు. నిలబెట్టినటువంటి వ్యక్తి కేవలం అనకాపల్లిలో ఎందుకు నిలబెట్టలేకపోయారు అంటే, పొత్తులో భాగంగా ఆ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించడమే. అందులోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సీఎం రమేష్ నించుంటూ ఉండడమే. ఏంటి సీఎం రమేష్‌కి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి సీఎం రమేష్‌కి భయపడ్డంలా. సీఎం రమేష్ అభ్యర్థిత్వానికి, ఆయన గెలుపుకి భయపడుతున్నారు. ఎందుకంటే, అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ అంత వీక్‌గా ఇంకే పార్టీ లేదు. ఇప్పుడున్నటువంటి సర్వేలు చూసుకున్నా సరే వైఎస్ఆర్‌సీపీకి ఎడ్జ్ గూడా లేదని చెప్తున్నారు. చెప్తున్న నేపథ్యంలో అసలు అభ్యర్థులే దొరకట్లేదు. డబ్బులు నేనే పెట్టుకుంటా, పార్టీ పెట్టుకుంటుంది మొత్తం. నువ్వక్కడికెళ్లి నించుంటే చాలు అని చెప్తున్నా సరే, మాకొద్దు నాయనా మేము ఓడిపోయే సీట్‌లో మేము నించోము అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే గెలుపు అక్కడ ఏకగ్రీవం అయిపోయిందనుకోవచ్చా? ఏ పరంగా అయ్యింది? దీనికి విశ్లేషణ తీసుకుంటే, ఒకటి తెలుగుదేశం పార్టీ మాజీ సభ్యుడిగా, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, వ్యాపారవేత్తగా అంగబలం ఉంది, అర్థబలం ఉంది. సౌమ్యుడన్న పేరుంది. చాలా డీప్‌గా అబ్జర్వ్ చేసి మాత్రమే సమాధానాలు చెప్తారని, నిర్ణయాలు చాలా కూలంకషంగా చర్చించిన మీదే తీసుకుంటారు అని, పనిలో కష్టపడతారు అని, వ్యాపార పరంగా ఆయన తెలివితేటలు చాలా గట్టిగానే ఉంటాయని, అందరితో మంచిగా ఉంటారు. ఎవరిని ఎక్కువ విమర్శించిన దాఖలా కూడా ఎక్కువ కనిపించదు. అందరికీ సన్నిహితుడుగానే ఉంటారని చెప్పినటువంటి సీఎం రమేష్‌ని భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అక్కడ సీట్ కన్ఫర్మ్ చేసింది. అధికార ప్రకటన మాత్రమే ఇంకా రాలేదు తప్ప, ఆల్రెడీ అక్కడ సీట్ కన్ఫర్మ్ అయిపోవడం, ఆయన దానికి సన్నాహకాలు చేసుకుంటూ ఉండడం కూడా తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో సీఎం రమేష్ అంటే ఆఫ్ ద లైన్ చెప్పుకుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళిచ్చింది ఒక రూ. 1,00,00,000 వరకు మీరు ఖర్చు పెట్టుకోవచ్చని 98,00,000తో చెప్పారు. ఎంపీ అభ్యర్థి 98,00,000 దాకా ఖర్చు పెట్టుకోవచ్చు అనేటువంటిది చెప్పారు. కానీ ఒక ఎన్నిక జరగాలి అంటే, ఇది ఎన్నికల అధికారికి తెలిసినా కూడా తెలియనట్లే ఉండాలి వాళ్ళు. బయటికి చెప్పకూడదు. ఒక్కొక్క అభ్యర్థి ఎంత ఖర్చు పెడతారు, ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ప్రజలకి కూడా తెలుసు. సో, ఆ ఖర్చుని తట్టుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు అంటున్నారు. ముఖ్యంగా ఆ ఒక్క నియోజకవర్గానికి. ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలకి పెట్టుకోవాలి. మనకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా తీసుకొచ్చి పెట్టినా కూడా ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఇంత పెట్టాల్సొస్తే ఎలాగా? సీఎం రమేష్ పెడతారు. ఆయన వ్యాపారాలున్నాయి గాబట్టి అమ్ముకునైనా ఆయన పెడతారు అనేది గూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం జేస్తున్నారు. సరే ఈ ఈ పెట్టడాలు ఇవన్నీ పక్కన బెట్టేస్తే భారతీయ జనతా పార్టీ కూటమి, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసున్నారు. తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా సీఎం రమేష్‌ని వాళ్ళలో కలుపుకోవడానికి సిద్ధం. ఇక జనసేన సపోర్ట్ చేయడానికి సిద్ధం. ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగో ఉండనే ఉంది. సో, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న మీదట జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ అభ్యర్థిని పెట్టడానికి సరైనటువంటి వాళ్ళు కూడా దొరకడం లేదు. ఆయనకి కనీసం ఏం చేయాలి అనేది కూడా తేలడం లేదు అనేది స్పష్టమవుతోంది. ఇంకొకటేంటంటే ఒక కన్‌ఫ్యూజన్ అనేది వైఎస్ఆర్‌సీపీకి ప్లస్ అయింది ముందు. కానీ ఆ ప్లస్సే మైనస్ అయింది. సీఎం రమేష్ కంటే ముందు ఆ అనకాపల్లి సీట్‌ని చింతకాయల విజయ్‌కి కేటాయించాలి అని చెప్పి అభ్యర్థన రావడం, దానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు నుంచి ఓకే అనుకుంటూ ఉండడం. కానీ ఎక్కడో సర్వే వివరాలు ఇవన్నీ చూసిన తర్వాత అనకాపల్లి ఖచ్చితంగా పోతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికొచ్చిన తర్వాత
ఇది కూటమిలో పొత్తుకి ఇచ్చేద్దాము. పొత్తులో బీజేపీకి ఇచ్చేస్తే సరిపోతుంది అన్నప్పుడు, ఆ అభ్యర్థి కూడా ఎవరైతే బావుంటుంది అని చెప్పి సీఎం రమేష్‌ని అక్కడ పెడితే బావుంటుంది అని సజెస్ట్ చేయడం, దానికి ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకోవడం కూడా జరిగిపోయింది అని చెప్తున్నారు. సో, అది ఒక రకంగా చూస్తే వైఎస్ఆర్‌సీపీకి ఆ రోజున మైనస్ కావాల్సింది ప్లస్ అయింది. అదే ఈ రోజు మైనస్ అయింది. సో, సీఎం రమేష్ అక్కడ అభ్యర్థిగా నిలబడితే ఏకగ్రీవంగా గెలుస్తారు. వైఎస్ఆర్‌సీపీకి అభ్యర్థి లేరు. ఇక కాంగ్రెస్ గాని, మిగతా వాళ్ళు గాని ఎవరన్నా నిలబెడితే నామమాత్రం తప్ప ఆయన గెలుపుని అక్కడ ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేరు. ఇది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో, జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థి కూడా దొరకని నియోజకవర్గం అనకాపల్లి అంటే ఇక మన గుడివాడ గుడ్డు మంత్రి గారు. ఆయన ఏం చెప్తారనేది ఆశ్చర్యంగా ఉంది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.